లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చెయ్యొద్దు నడి రోడ్ల బండ పీట వ్యక్తికి 5 పాయింట్లు ఇన్స్పెక్టర్ వంశీధర్ గారికి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరపైరాజు గారికి, ఐడిటిఆర్ ప్రిన్సిపల్ మురుగన్ గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేనేజ్మెంట్ వారికి, విద్యార్థిని విద్యార్థులకు, టీచర్స్ అందరికీ నా యొక్క శుభ నమస్కారాలు. రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా ఏర్పరచుకున్నాం. ఎందుకనంటే మీరు పెద్దయిన తర్వాత అవసర నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము కంపల్సరిగా రోడ్డుపై వాహనం నడపాల్సి ఉంటుంది, లేకుంటే వాహనంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వీటిపై మనకు నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనకు రేపటి రోజు ఇది అమలు చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఈ గేమ్స్ ఆడాలంటే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? బౌలర్ క్రికెట్ లో అయితే బౌలర్ బాల్ కొట్టిన తర్వాత ఆ వికెట్స్ పెట్టుకుని రన్నింగ్ చేస్తే 1 రన్, ఒక రకంగా ఇన్ని నుండి వెళ్తే 4 రన్స్, 5 నుండి వెళ్తే 6 రన్. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. చెస్ లో వచ్చేసి యానిమల్ అంటే ఎలిఫెంట్ రూల్ ఏముంది? స్ట్రేట్. హార్స్ వచ్చేసి 8 షేప్ ఆర్ 7 షేప్. ఇట్లా ప్రతి ఒక్క దానికి రూల్స్ ఉంటాయి. అదే విధంగా రోడ్డు మీద మనం నడవాలన్నా, వెహికల్ నడపాలన్నా కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి మనం. సరే, ఇప్పుడు తర్వాత మనకు ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి అవగాహన సదస్సు ప్రజలకు తెలియడానికి కూడా మనకు వాకింగ్ ఉంటుంది. ఇప్పుడు మార్చ్ పాస్ట్ లాగా దాంట్లో రావాలంటే మీరు అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నారు. కొద్దిగా ఎనర్జీ కోసం మేము కొన్ని ఫ్రూట్స్ పెట్టాము, అవి కూడా ఇస్తాం. యాక్టివ్గా పాల్గొనాలి మీరు. ఎందుకంటే మన కుటుంబం మొత్తం మన ఫాదర్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంతేనంటారా? ఫాదర్ ఏమన్నా అయితే ఏమైపోతుంది? అప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, అంటే మన ఫాదర్ బయటకు వెళ్తున్నప్పుడు చెప్పాలి, 2 వీలర్ తీసుకొని వెళ్తే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి, కార్ తీసుకొని వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. డాడీ మేము అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి అందరం మీ మీద ఆధారపడి ఉన్నాము. మీరు క్షేమంగా డ్యూటీకి వెళ్ళి సంతోషంగా క్షేమంగా ఇంటికి రావాలనేసి మీరు ఫాదర్ తోటి గుర్తు చేస్తున్నారు. చేస్తారా? ఒక బైక్ చేతులు వాళ్ళకు చాక్లెట్స్ ఇస్తారు. మన స్కూల్లో బైకింగ్ నడిపే వాళ్ళు ఎవరు లేదా? వెరీ గుడ్. గర్ల్స్ లో ఫస్ట్, బాయ్స్ లో ఇంకా మీ చైర్మన్ గారు, ఇంకా మీరు 10th